వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఇంటర్ న్యూ సిలబస్లో భాగంగా మనం సెట్స్ అలాగే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నామండి. మనం ఈరోజు టాపిక్ వచ్చి మనకి టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి. దీని నుంచి మనకి అంటే 11 మార్క్స్ వస్తాయండి. 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ అలాగే 8 మార్క్స్. ఇక్కడ దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఉండదండి. అంటే మనకి దీంట్లో వచ్చి సబ్ టాపిక్స్ ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఇంట్రడక్షను అలాగే యాంగిల్స్ అండి, టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అలాగే టెగ్నోమెట్రిక్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్ అండి. అంటే మనకి ఇది మామూలుగా అయితే మనం 10th ఆల్రెడీ మనం సైన్ కాస్ వాటి గురించి నేర్చుకున్నామండి. మామూలుగా అయితే టెగ్నోమెట్రీ దేని నుంచి వచ్చిందంటే టెగ్నోమెట్రీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్ అండి. ట్రైగాన్ అండ్ మెట్రాన్ అండి. మెట్రాన్ అనే గ్రీక్ వర్డ్స్ నుంచి ఇది వచ్చింది. ఇది మెజర్మెంట్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అండి. మెజర్మెంట్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అలాగే మనకి ఇక్కడ టెగ్నోమెట్రీ ఈజ్ డెవలప్డ్ యాజ్ మనకి జామెట్రిక్ ప్రాబ్లమ్స్ విత్ ట్రయాంగిల్స్ అండి. అలాగే మనకి కెప్టెన్స్ ఉపయోగించే నావిగేషన్స్లోను అలాగే మనకి సర్వేయర్ అండి. సర్వేయర్ ఒక మ్యాప్ ఫైండ్ అవుట్ చేయడానికి, మనకి న్యూ ల్యాండ్స్కి మ్యాప్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే మనకి సైన్స్ ఆఫ్ సిస్మాలజీ అండి, అలాగే మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ వాటిల్లోనూ మనకి టెగ్నోమెట్రీ ఎక్కువగా వాడతారు. ఇది అలా ఆల్రెడీ మనం 10th క్లాస్లో ఏం నేర్చుకున్నాం అంటే టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఎక్యూట్ యాంగిల్స్ అండి. టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఎక్యూట్ యాంగిల్స్, రేషియోస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. మనకి అంటే మనకి టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఈజ్ డిఫైన్డ్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. అలాగే 10th క్లాస్లో మనం నేర్చుకుంది అప్లికేషన్స్ ఆఫ్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ రిలేటెడ్ టు మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ చేసామండి. మనకి ఇక్కడ జనరలైజ్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ టు ఇప్పుడు టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అండి విత్ దర్ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు నేర్చుకుంటామండి. ఇది మనకి దాంట్లో సబ్ టాపిక్ వచ్చి ఇంట్రడక్షన్ అలాగే యాంగిల్స్ అండి, టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అలాగే టెగ్నోమెట్రిక్ ఆఫ్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్ అండి. అంటే మనం మామూలుగా టెగ్నోమెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ అండి. మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం టెగ్నోమెట్రీ అంటాము. ఇక్కడ మనకి ఈ యాంగిల్ అంటే యాంగిల్ గురించి ఒకసారి నేర్చుకుందామండి. అంటే యాంగిల్ గురించి నేర్చుకునే ముందు మనం ఒక స్ట్రైట్ లైన్ అంటే మనకి స్ట్రైట్ లైన్ గురించి ఐడియా ఉంది కదండి. అంటే మామూలుగా అయితే ఇక్కడ ఇన్ఫైనైట్ ఇక్కడ పాయింట్స్ ఎలా అంటే ఈ సైడ్ నుంచి ఇన్ఫైనైట్కి పోతుంది, ఇటువైపు కూడా పోతే దాన్ని ఏమంటారంటే స్ట్రైట్ లైన్ అంటారు. అలాగే రే అంటే ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఉంటుందండి, ఫైనల్ పాయింట్ మనకి ఉండదు. ఇది అంటే ఇన్ఫైనైట్ అండి. ఇది ఇనీషియల్ పాయింట్ ఆరిజిన్ అయితే ఇక్కడ ఫైనల్ పాయింట్ ఏ అవుతుంది. ఇక్కడ ఇది ఏమంటారంటే దీన్ని రే అంటారు. మనకి యాంగిల్ అంటే మనం మామూలుగా అయితే ఏం చెప్తామంటే యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక రే, ఇది ఒక రే అండి. ఇది ఇక్కడ ఇనిషియల్ పాయింట్ రెండింటికి ఓ అని రాస్తే ఇక్కడ ఓఏ, ఇక్కడ ఓబి అండి. ఇక్కడ ఏమో ఇనిషియల్ రే అండి. ఇదేమో ఫైనల్ రే. యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఇనీషియల్ రే టు మీట్ ద ఫైనల్ రే అండి. అంటే మనకి ఇక్కడ అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఇనీషియల్ రే టు ఫైనల్ రే అయితే దాన్ని ఏమంటామంటే యాంగిల్ అంటామండి. ఇది థీటా, ఇది ఇనీషియల్ రే. మామూలుగా అయితే మనకి ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఈటైనా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, లేకపోతే ఈటైనా చేయొచ్చు. అంటే మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఇనీషియల్ రే టు మీట్ ద ఫైనల్ రే అండి. అంటే మనకి మామూలుగా అయితే ఇది అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు మనకి
ఇనీషియల్ రే టు మీట్ ద ఫైనల్ పాయింట్ అంటే ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం యాంగిల్ని ఎలా తీసుకోవాలంటే పాజిటివ్గా తీసుకోవాలి. ఇది పాజిటివ్ అండి. అలాగే ఇక్కడ ఇనీషియల్ రే టు మీట్ ద ఫైనల్ పాయింట్ అయితే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే దీన్ని నెగిటివ్ డైరెక్షన్కి తీసుకోవాలండి. ఇది నెగిటివ్ యాంగిల్, నెగిటివ్ అండి. ఇదేమో పాజిటివ్ యాంగిల్ అంటారు. అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే దాన్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటారు. అలాగే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇది ఇనీషియల్ రే టు మీట్ ద ఫైనల్ రే అంటే ఇది నెగిటివ్. ఇదేమో పాజిటివ్ అండి, ఇది నెగిటివ్. ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ రొటేషన్ ఇనీషియల్ రే టు మీట్ ద ఫైనల్ రే అండి. ఈజ్ కాల్డ్ మనం యాంగిల్ అంటాం. అలాగే మనకి ఇక్కడ యాంగిల్ పాజిటివ్ ఎప్పుడు అంటామంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. అలాగే ఇది ఇనీషియల్ రే టు మీట్ ద ఫైనల్ పాయింట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ యాంగిల్ అంటాం. అంటే మైనస్ థీటా, ఇదేమో ప్లస్ థీటా కింద తీసుకుంటామండి. అంటే టూ లైన్స్ ఆర్ మామూలుగా అయితే ఇంటర్సెక్ట్ అయితే దాని యాంగిల్ ఏంటంటే పెర్పెండిక్యులర్ అంటాం. టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అయితే ఈ యాంగిల్ ఏమవుతుందంటే రైట్ యాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ అండి. అలాగే మనం థీటాగా చెప్పేటప్పుడు టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ ద యాంగిల్ థీటా అంటే మనం అంటే ఒకళ్ళేమో ఇది చెప్తారండి, ఇంకొకళ్ళేమో 180 మైనస్ థీటా చెప్తారు. ఇది అంటే రెండు యాంగిల్స్ ఉంటాయండి, ఒకటేమో థీటా, ఇంకొకటేమో 180 మైనస్ థీటా అండి. అలాగే మనకి ప్లేన్లో మామూలుగా అయితే బ్లాక్ బోర్డ్ ఈజ్ ఏ ప్లేన్ డివైడ్స్ మనకి 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందండి. దీన్నేమో మనం ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు, అలాగే దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని థర్డ్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని ఫోర్త్ క్వాడ్రంట్ అంటారు. అంటే మనం క్వాడ్రంట్స్ని ఎలా తీసుకుంటామంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటామండి. ఇదేమో ఫస్ట్ క్వాడ్రంట్, ఇలాగే సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. అంటే మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో దీన్నేమో ఎక్స్ యాక్సిస్ అండి, ఇదేమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్ అండి. అంటే దీని మీద మనం ఏదైనా పాయింట్ తీసుకుంటే ఇక్కడ మనకి టూ డైమెన్షన్ జామెట్రీలో పాయింట్ ఎలా తీసుకుంటాం అంటే PX, Y అని తీసుకుంటాం. ఇక్కడ అంటే రెండు మనకి ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి రెండు పాజిటివ్ అండి. అలాగే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ అండి, అంటే మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ అండి, రెండు మైనస్లు అవుతాయి. అలాగే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్ కాబట్టి మనకి ప్లస్ మైనస్ అవుతుందండి. ఇది మనకి టూ డైమెన్షన్ జామెట్రీలో క్వాడ్రంట్స్ గురించి, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, అలాగే ఫోర్త్ క్వాడ్రంట్. టర్న్ మామూలుగా అయితే ఒక టర్న్ అంటే ఒక ఇనీషియల్ రే, మనకి ఇనీషియల్ రే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇనీషియల్ రే అంటామండి, OA అనేది. ఇప్పుడు మనకి ఇనీషియల్ రే కంప్లీట్ టర్న్ అంటే మనకి ఇనీషియల్ రే ఇక్కడ నుంచి ఒక కంప్లీట్ టర్న్ చేస్తే మళ్ళీ ఇక్కడికి రావడానికి OB అయితే మనకి 1 టర్న్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అండి. 1 టర్న్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అలాగే ఇక్కడ 1/4 ఆఫ్ టర్న్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ అండి. అంటే మనకి ఇక్కడ రైట్ యాంగిల్ అంటే 1/4 ఆఫ్ టర్న్ అంటే 360 డిగ్రీస్ అండి. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఏమవుతుందంటే ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుంది. రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. మనం యాంగిల్ మెజర్ చేయడానికి 3 సిస్టాలు ఉన్నాయండి. ఒకటేమో హెక్సాడెసిమల్ సిస్టమ్, రెండోదేమో సెంటెసిమల్ సిస్టమ్, మూడోదేమో సర్క్యులర్ సిస్టమ్ అండి. అంటే మనకి హెక్సాడెసిమల్ సిస్టంలో మనమేమో దీన్ని డిగ్రీస్లో రాస్తాము. అలాగే సెంటెసిమల్ సిస్టంలో మనకి గ్రేడ్స్లో రాస్తాం. దీంట్లో సర్క్యులర్ సిస్టంలో రేడియన్స్లో రాస్తామండి. అంటే మనకి ఇందాక చెప్పుకున్న 1 టర్న్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అండి. 1/4 ఆఫ్ టర్న్ ఈక్వల్ టు మనకు ఒక రైట్ యాంగిల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఈ సిస్టంలో మనకి
ఇక్కడ 1 టర్న్ ఈక్వల్ టు 360 degrees అండి. అంటే పాజిటివ్ సిస్టంలో 1/4 ఆఫ్ టర్న్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ 1/4 ఆఫ్ టర్న్ అండి. అంటే ఎంత అవుతుందంటే మనకి 90 degrees అవుతుంది. ఇది రైట్ యాంగిల్ అంటే ఈ సిస్టంలో. ఇక్కడ 1 degree ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 60 minutes అండి. 1 minute ఈక్వల్ టు 60 seconds. ఇక్కడ మన ఫస్ట్ సిస్టంలో 1 టర్న్ ఈక్వల్ టు 360 degrees అండి. అంటే మనం ఇక్కడ ఫస్ట్ సిస్టంలో మనం ఏమంటామంటే డిగ్రీస్లో రాస్తాం. 1 టర్న్ ఈక్వల్ టు 360 degrees, 1/4 ఆఫ్ టర్న్ ఈక్వల్ టు 90 degrees రైట్ యాంగిల్ అండి, రైట్ యాంగిల్. అలాగే మనకి 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes అండి. 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. అలాగే మనకి ఇక్కడ రెండో సిస్టంలో, ఇది ఫస్ట్ సిస్టమ్ అండి, రెండో సిస్టంలో మనకి 1 టర్న్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే 400 grades అని రాస్తామండి, జీ అని రాస్తాం, 400 grades. ఇక్కడ 1/4 ఆఫ్ టర్న్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ టర్న్ అండి, 1/4 ఆఫ్ టర్న్ ఈక్వల్ టు ఇది 100 grades అవుతుంది, అంటే రైట్ యాంగిల్. అలాగే మనకి ఇక్కడ 1 grade ఈక్వల్ టు 100 minutes అండి, 1 minute ఈక్వల్ టు 100 seconds. ఇక్కడ మనకి రెండో సిస్టంలో 1 టర్న్ ఈక్వల్ టు 100 grades అండి. 1/4 ఆఫ్ టర్న్ అంటే 1/4 ఇంటూ 400, 100 grades అండి, ఇది రైట్ యాంగిల్. అలాగే మనకి 1 grade ఈక్వల్ టు ఏంటి 100 minutes అండి. ఇక్కడ ఒక గీత రాస్తే మినిట్, 2 గీతలు రాస్తే సెకండ్స్ అండి. 1 minute ఈక్వల్ టు 100 seconds. అలాగే మనకి ఈ రెండు సిస్టాల్లో మనకి మనం ఏమంటే దీంట్లో డిగ్రీ అంటాం, దీంట్లో గ్రేడ్ అంటామండి. అంటే ఇక్కడ మనకి 90 degrees ఈక్వల్ టు 100 grades అండి. అంటే మనం 100 grades అని రాస్తాం. 1 degree ఈక్వల్ టు రాయాలంటే మనకి ఇక్కడ 100 degree ఈక్వల్ టు 100/90 grades అండి, 90 grades. అంటే మనకి ఇక్కడ 45 degrees ఎన్ని గ్రేడ్స్కి సమానం అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి. 45 degrees ఈక్వల్ టు 45 ఇంటూ 1 degree ఈక్వల్ టు 100/90 అండి, 100/90 grades. అంటే మనకి ఇక్కడ 2 times పోతుందండి, అంటే ఇక్కడ 50 అవుతుంది, 50 gradesకి ఈక్వల్. 45 degrees ఈక్వల్ టు 50 gradesకి ఈక్వల్ అండి. ఇక్కడ మనకి ఈ రెండు సిస్టాలు, ఇది హెక్సాడెసిమల్ సిస్టమ్, అలాగే మనకి సెంటెసిమల్ సిస్టమ్ అండి. తర్వాత మనకి ఇది సర్క్యులర్ సిస్టమ్ అండి. సర్క్యులర్ సిస్టంతో మనం రేడియన్స్తో డినోట్ చేస్తాం. అంటే ఇక్కడ రేడియన్స్ అంటే పైన సి అని రాస్తే రేడియన్స్ అండి. అంటే మనకి ఒక సర్కిల్లో 6 రేడియన్స్తో ఒక సర్కిల్ ఉంటే ఇది యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ సెంటర్, యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ సెంటర్ ఈజ్ కాల్డ్, మనం ఏమంటామంటే రేడియన్ అంటామండి. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఆర్క్ లెంత్ ఇక్కడ బి అయితే, ఆర్క్ లెంత్ ఆర్ యూనిట్స్ అయితే యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ సెంటర్ ఈజ్ కాల్డ్ 1 radian అంటాం, 1c అని రాస్తామండి. అంటే మనకి ఇదేమో రైట్ యాంగిల్, యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ సెంటర్ ఈజ్ కాల్డ్ రేడియన్ అంటాం. రేడియన్స్ ప్రపోర్షనల్ టు ఎన్ ఆర్క్ అండి, అంటే ప్రపోర్షనల్గా ఉంటుంది ఆర్క్కి. అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ 1 radian/1 రైట్ యాంగిల్ అండి, 1 రైట్ యాంగిల్. అంటే ఇక్కడ ఈ ఆర్క్ లెంత్ ఎంత అంటే AB/, ఇది ఏసీ అయితే AB/AC అవుతుంది, AB/AC అవుతుంది. AB అంటే మనకి 6 యూనిట్స్ అండి, AC అంటే ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే 2πr అవుతుంది. 2πr/4 అంటే 2πr/4 అండి. అంటే ఎంత అవుతుందంటే πr/2 అవుతుంది. ఏసీ అంటే మొత్తం అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ 2πr కాబట్టి ఇక్కడ దీంట్లో 1/4 మనం ఏమంటున్నాం అంటే రైట్ యాంగిల్ అంటున్నాం.
అంటే మనకి ఇక్కడ 1 రేడియన్ బై ప్రపోర్షనాలిటీ కాబట్టి మనకి 1 రేడియన్ బై 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఈ ఆర్క్ లెంత్ అండి, అంటే ఏబీ బై ఏసీ అండి, అంటే పై ఆర్ బై 2. దాని నుంచి మనకి ఈ ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే 2π బై పై అవుతుందండి. అంటే మనకి 1 రైట్ యాంగిల్ ఈక్వల్ టు π/2 రేడియన్స్ అండి, π/2 రేడియన్స్ సి అంటాం. 1 రైట్ యాంగిల్ ఈక్వల్ టు π/2 రేడియన్స్ అండి. మనకి హెక్సాడెసిమల్ సిస్టంలో మనం ఇక్కడ రిలేషన్ అండి 90 degrees. దీనేమో మనకి సెంటెసిమల్ సిస్టంలో గ్రేడ్స్ అండి 100 గ్రేడ్స్. ఇక్కడ మనకి సర్క్యులర్ సిస్టంలో రేడియన్స్ అండి π/2 రేడియన్స్. అంటే మనకి ఇక్కడ అంటే డిగ్రీస్లోంచి మనం రేడియన్స్లో మారుతాం ఎలా అనేది ఒకసారి చూద్దామండి. అంటే 90 degrees ఈక్వల్ టు π/2 రేడియన్స్ అండి, π/2 రేడియన్స్. మామూలుగా అయితే 180 degrees ఈక్వల్ టు ఇక్కడ మనకి π రేడియన్స్ అవుతుంది. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 360 degrees ఈక్వల్ టు 2π బై రేడియన్స్. అంటే సి రాయకలేదండి, 2π అని రాస్తే మామూలుగా అయితే రేడియన్స్ కింద లెక్క. అలాగే మనకి ఇక్కడ π/4 కావాలంటే మనకి π/4 కావాలంటే ఇక్కడ ఎంత అండి వాల్యూ π అంటే 180 బై 4 అంటే ఇక్కడ బై 4 చేస్తే మనకి 45 degrees వస్తుంది, అంటే π/4. అలాగే మనం 3తో డివైడ్ చేస్తే 60 degrees వస్తుందండి, అంటే π/3. అలాగే 2తో డివైడ్ చేస్తే మనకి ఆల్రెడీ π/2 90 degrees వచ్చింది. ఇవి మనకి ఎన్ని డిగ్రీస్ కావాలితే అన్ని డిగ్రీస్ మనం 150 degrees కూడా చేయొచ్చండి. అంటే మనకి ఇక్కడ 1 degree ఈక్వల్ టు π/180 అవుతుందండి. అంటే ఇక్కడ 150 ఇంటూ π/180, దాని నుంచి మనకి 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3π/6 అండి. ఇక్కడ 3 5 టైమ్స్ పోతుంది, ఇక్కడ 6 3π/6 ఇది రేడియన్స్ అండి. అలాగే మనకి 270 కూడా అలాగే చేయొచ్చండి. 270 అంటే 270 ఇంటూ π/180 అండి. అంటే 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇది 9 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్ అండి, అంతే 3π/2. 270 అంటే మనకి డిగ్రీస్లోంచి రేడియన్స్లోకి మార్చడం. అలాగే మనకి కన్వర్ట్ టు రేడియన్స్ టు డిగ్రీలోకి మార్చాలండి. రేడియన్స్ టు డిగ్రీ అండి, డిగ్రీలోకి మార్చడం. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ 5π/4 ఇస్తే దాన్ని మనకి డిగ్రీలోకి మార్చాలంటే ఇక్కడ 5/4 ఇంటూ 180 అండి. ఇక్కడ మనకి ఎన్నిసార్లు పోద్ది అంటే ఇది 45 టైమ్స్, అంటే ఇది ఎంత అవుతుందంటే 225 degrees అండి. అలాగే మనకి 7π/2 అయితే 180 అండి, ఇక్కడ 90 అంటే 630 degrees. అలాగే మనకి కన్వర్ట్ ఏం చేస్తామంటే డిగ్రీస్ రేడియన్స్, అలాగే రేడియన్స్ టు డిగ్రీస్ మారుస్తామండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండి, రేషియోస్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ఈక్విటీ యాంగిల్స్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. అంటే మామూలుగా అయితే ఇది యాంగిల్, ఇక్కడ మనకి ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే దాన్ని ఆపోజిట్ యాంగిల్ అంటారు, ఆపోజిట్ సైడ్ అంటారు. అలా ఈ యాంగిల్కి దీనికి ఎడ్జసెంట్ సైడ్ అంటారండి, ఎడ్జసెంట్ సైడ్. ఇది హైపోటెనస్. అంటే మామూలుగా అయితే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైను, అలాగే కాసు, ట్యాను, అలాగే కాటు, కొసీకంటు, అలాగే సీకంట్ అండి. ఈ ఆరిటిని ఏమంటారంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటారండి.
ఈ ఈ టెక్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. అంటే మనకి ఒక సైన్ థీటా తీసుకుంటే మనం ఏమంటాం అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటాం. అంటే సైడ్స్ 3 సైడ్స్ ఉపయోగించి మనం వివిధ నిష్పత్తుల్లో రాస్తే మనం వాటిలో ఏమంటాం అంటే టెక్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అండి. కాస్ థీటా అంటే మనకి సైన్ ఆఫ్ యాంగిల్, కొసైన్ ఆఫ్ యాంగిల్, టాంజెంట్ ఆఫ్ యాంగిల్, కోటాంజెంట్ అండి. కోటాంజెంట్ ఇది కొసీకంట్ ఆఫ్ యాంగిల్, సీకంట్ ఆఫ్ యాంగిల్ థీటా అయితే మనకి ఆవిడ యాంగిల్ ఇక్కడ థీటా తీసుకుంటే ఆపోజిట్ సైడ్ ఇటు అవుతుందండి. ఇక్కడికి ఈ థీటాకి ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది. దీనికి ఈ థీటాకి అలాగే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఉన్నది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే మనకి రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంటుంది హైపోటెనస్ అవుతుందండి. అంటే మనం మామూలుగా అయితే వీటికి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని రాస్తాం. అంటే ఇది మనకి ఇది ఆర్ అనుకుంటే ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే మనకి ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై ఎక్ అంటే ఎక్స్ బై ఆర్ అవుతుంది. అలాగే కాస్ థీటా అండి. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అండి. అంటే ఇక్కడ వై బై ఆర్ అవుతుంది. అలాగే టాంజెంట్ అండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, అంటే ఇక్కడ ఎక్స్ బై వై అవుతుంది. అలాగే మనకి కాట్ థీటా అంటే మనకి దీని రెసిప్రోకల్ అండి. అంటే tan థీటా, కాట్ థీటా అంటే 1 బై tan థీటా, అంటే 1 బై రెసిప్రోకల్ అంటే వై బై ఎక్స్ అవుతుంది. అలాగే ఇక్కడ సీకెంట్ థీటా అంటే ఇక్కడ 1 బై కాస్ థీటా అండి, రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ బై వై అవుతుంది. ఇక్కడ కొసీకెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా అండి. ఇది 1 బై రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా, కొసీకెంట్ థీటా ఈజీ. వీటిని ఈ 6ని ఏమంటామంటే టెక్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. అంటే రేషియోస్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ఈక్విట్ యాంగిల్స్ అండి. అంటే మనకి 90 కన్నా అంటే మామూలుగా అయితే రైట్ యాంగిల్ 90 లెస్ దాన్ 90 అయితే వాటిని ఏమంటారంటే ఈక్విట్ యాంగిల్స్ అంటారు. కాబట్టి మనకి వీటి యొక్క రేషియోస్ అండి. రేషియోస్ అంటే సైడ్స్ అంటే మనకి ఏబీ బై ఏసీ, బీసీ బై ఏబీ, ఆ సైడ్స్ని మనం మామూలుగా ఇలా తీసుకుంటే వాటిని టెక్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. మామూలుగా అయితే సైన్ థీటా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అండి, ఎక్స్ బై ఆర్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ వై బై ఆర్, టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ ఎక్స్ బై వై, అలాగే కాట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా అండి, సీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా, కొసీకెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా అండి, ఆర్ బై ఎక్స్. ఇది మనకి టెక్నోమెట్రీకి సంబంధించి కాన్సెప్ట్ అండి. ఇది కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.